प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे लक्ष्मणप्राणरक्षातिरक्षं भजे तोषितानेकगीर्वाणपक्षं भजे घोरसङ्ग्रामसीमाहताक्षं भजे रामनामेति सम्प्राप्तरक्षम् भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనం అందరం ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి ఉపకరించేటువంటి దీపాన్ని గురించి తెలుసుకుందాం. అందరికీ ఉండేటువంటి సమస్య సాధారణంగా పిల్లలు చేసేటువంటి సావాసాల వలన వస్తూ ఉంటుంది. మా పిల్లవాడు చాలా మంచివాడండి, చెడు సావాసాలు చేయడం వల్లనే చెడిపోతున్నాడు, లేకపోతే మా చాలా మంచి యోగ్యుడు, రామచంద్రమూర్తి లాంటి వాడు అని చెప్పని చాలామంది అంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాలలో పిల్లలు చెడుత్రోవ పట్టకుండా ఉండటానికి, వాళ్ళలో ఉండేటువంటి మొండితనం ఏదైతే ఉందో అది తగ్గడానికి ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి దీపారాధన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటిది జమ్మి చెట్టు. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పొద్దున పూట మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి తూర్పు ముఖంగా వెలిగే విధంగా దీపారాధన చేయండి. ఆవ నూనె పోసి జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో తూర్పు ముఖంగా వెలిగే విధంగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి మీ పిల్లవాడి యొక్క పేరు, వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా చెప్పుకొని ఈ ప్రకారంగా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తొలగిపోవాలి, చక్కటి మార్గంలో ఉండాలి, ఆ అబ్బాయికి ఉన్నటువంటి ముడితనం అంతా కూడా పోవాలని చెప్పని మీ ఇష్టదైవానికి ఆ జమ్మి చెట్టు దగ్గర నమస్కారం చేసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా 21 రోజుల పాటు ఎక్కడా కూడా మానకుండా, విఘ్నం రాకుండా 21 రోజుల పాటు చేయండి. ఈ 21 రోజులు అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక నెల రోజులు ఆగి మళ్ళీ 21 రోజుల పాటు చేస్తురండి. ఇలా కొంతకాలం చేయడం వలన, ఒక 6 నెలలుగా కానీ లేకపోతే ఒక ఏడాది పాటుగా కానీ ఇలా చేస్తూ రావడం వలన తిరిగి మళ్ళీ వీళ్ళు సావాస దోషాల్లోకి వెళ్లకుండా, ఎప్పటికీ కూడా మొండితనాన్ని కలిగి ఉండకుండా మీరు చెప్పిన మాట వినేటువంటి మంచి బుద్ధిమంతులుగా తయారవుతారు. అంత తేలిగ్గా మనందరికీ కూడా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. తేలికైనటువంటిది. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. 21 రోజుల పాటు రోజు కూడా ఆవ నూనెతోటి జమ్మి చెట్టు దగ్గర తూర్పు ముఖంగా వెలిగే విధంగా దీపారాధన చేయాలి. ఇంతే మనం చేయవలసింది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి నారాయణ నామానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ
श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि जपो नारायण